ఉందాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వాక్య భాగంలో మధ్యలోంచి చదువుతాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ ఆమేన్. ఆ మాట మీద చేతులు పెట్టి ప్రార్థన చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక, ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక. పరమ తండ్రి, నీ బిడ్డలు చేయబోతున్న కార్యాల్లో, ప్రయత్నాల్లో మీ ఆశీర్వాదాన్ని దయచేయి. ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించి విరిచి మా అందరికీ పంచమని, వాగ్దానం యొక్క దీవెన ప్రతి వ్యక్తి పొందినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ సహాయం, మీ కార్యం చేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తలపైకి ఎత్తండి, వాగ్దానాన్ని చదువుకుందాం. ప్రియులారా, కార్యం కార్యం ప్రతి ఇంట్లో దేవుని కార్యాలు జరగాలి. మనుషుల కార్యాలు కాదు. మనుషులు చేసే కార్యాలు కొన్ని ఉంటాయి, దేవుడు చేసిన కార్యాలు కొన్ని ఉంటాయి. ఓ ఇంట్లో దేవుని కార్యాన్ని బట్టి వాళ్ళు అంటారు, వాళ్ళింట్లో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు అంటారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఏమన్నారు వాళ్ళు? యెహోవా వలన కలిగిన కార్యం. కొన్ని మంచి మాటలు చెప్తాను, మనసారా వాక్యాన్ని వినండి. కార్యం, మన దేవునికి ఒక మంచి పేరు ఉంది. చదువుతారా? కీర్తన గ్రంథం 57వ కీర్తన 2వ చరణం చూద్దాం. ఎవరైనా మహోన్నతుడైన దేవుడు. మరొక మాట అంటాడు కీర్తనకారుడు, స్తోత్రం, నేను మొరపెట్టుచున్నాను. మనం సేవించే దేవుడు, ఆరాధించే దేవుడు మహోన్నతుడు, మహా ప్లస్ ఉన్నతుడు, అందరికంటే ఎత్తైన వాడు. హిస్ నేమ్ ఈజ్ హైయెస్ట్. అర్థమవుతుందా? మహోన్నతుడు. అంత మాత్రమే కాదు, నా కార్యము సఫలము చేయు దేవుడు. భక్తుడు కీర్తనకారుడు అంటాడు, మహోన్నతుడగు దేవుడు ఆయన. అంత మాత్రమే కాదు, నా కార్యాన్ని సఫలము చేసే దేవుడు. ఆ మాటని మనం పట్టుకోగలిగితే నీ కార్యాన్ని సఫలపరచగలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం. 21వ కీర్తనలో కూడా భక్తుడు అంటాడు, 3వ చరణం 21వ ఒకటి, అతని పెదవులు, 2వదా? అతని పెదవుల్లో నుండి వచ్చి, ఏ వాక్యం అది? 2వది కదా, 2వ చరణం. ఓకే, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన ఆమె. ప్రియులారా, చాలా చక్కని స్టేట్మెంట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. చాలామంది పెదవుల్లోంచి ప్రార్థన వస్తుంది, అంగీకరించబడుతుందా? అంగీకరించబడలేదు కనుక వాళ్ళని వీళ్ళని వేడుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఓకే, మంచిదే.
అంతకంటే గొప్ప ఆధిక్యత ఒకటి ఉంది. వింటున్నారా? అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించుచున్నావు. ఇంకా అతన్ని ఎదుర్కొనుచున్నావు, అపరంజి కిరీటాన్ని ఉంచుచున్నావు. అతని మనోభిష్టాన్ని, ఆ మాట 5వ వాక్యమా 2వ, రైట్. అతని మనోభిష్టాన్ని నువ్వు సఫలపరుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన. ఇప్పుడు చదువుకుంటున్న వాక్య భాగాల్లో మనకు అర్థమయ్యాల్సిన విషయం ఏంటంటే, నీ హృదయంలో కోరిక ఉండటం తప్పు కాదు. నీవు కోరుకున్న కోరికని నెరవేర్చుకోవాలనేది కూడా తప్పు కాదు. దానికి సహాయం మనుషుల దగ్గర నుంచి రావాలనుకుంటే భ్రమ. మనుషులను నమ్ముకొనటం వ్యర్థం అంటున్నాడు భక్తుడు. రాజులను ఆశ్రయించటం వ్యర్థం అంటున్నాడు భక్తుడు. మరి ఏం వ్యర్థం కాదు? యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమె యెహోవాని కనుక నీవు ఆశ్రయించగలిగితే పిల్లరా, 2025 5వ నెలలోకి వచ్చేసాం. నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కాలాలు మారిపోతున్నాయి. ఇంకో నెల అయితే ఎండాకాలం కూడా వెళ్ళిపోయి వర్షాకాలం కూడా వస్తుంది. సీజన్ మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయా? ఈ శుభవేళ ఒక చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్మ యొక్క వివరణ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మనసారా ఈ మాటలేనాడు. నీ గుండెల్లో భయంకరమైన వేదనను ఉండొచ్చు. ఏ మనుషులు తీయలేని వేదన చేతను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నావేమో. నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది అనే నిరీక్షణతో ఇక్కడ ఈ మాటలు వింటున్నావేమో. అయితే ప్రభు నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? కార్యము చేసే దేవుడిని మధ్యలో ఉన్నాడు. ఆమె హల్లెలూయా. కార్యము సఫలపరిచే దేవుడు. కార్యం. రెండోది ప్రయత్నం. కార్యము జరగాలి, ప్రయత్నం కూడా సఫలం కావాలి. ఈ నెలలో మీరు ఏ కార్యాలు గుండెల్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చారో ఈ నెలలో జరగాల. హృదయం నిండా ఏ ఆశ కలిగి ఈ కార్యం నెలలో ఖచ్చితంగా అవ్వాలి అని మీరు కోరుకుంటున్నారు. కార్యము ప్లస్ ప్రయత్నం. వింటున్నారా? కార్యము జరగాలి, ప్రయత్నం కూడా సఫలం కావాలి. వింటున్నారా? విఫలం కాకూడదు. నీవు ప్రారంభించే ప్రతి ప్రయత్నంలో నా దేవుని హస్తం ఈ నెలలో ప్రారంభం మొదలుకొనే తోడుగా ఉండి సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని విషయాన్ని వివరిస్తున్నాను, మనసారా వినండి. కార్యం. రెండోది ప్రయత్నం. ప్రయత్నం చేస్తే కార్యం జరగాలి. కార్యం కొరకు బయలుదేరితే నీ ప్రయత్నంలో దేవుడు తోడై ఉండాలి. ఇది ఆయన చేయబోతున్న కార్యం. వింటున్నారండి? కార్యము జరగాలి, ప్రయత్నం కూడా సఫలం అవ్వాలి. రెండూ జరగాలి. నేను వారిని అలా ఆశీర్దిస్తానని ప్రభు ఈ నెల నీతో మాట్లాడుతున్నా. నీ ప్రయత్నం వ్యర్థం కాదు. నీ ప్రయత్నంలో దేవుని హస్తం తోడుగా ఉంది. అధైర్యపడకండి. విన్నారా? మరొకసారి ఆ మాట చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. నీ దేవుడైన యెహోవా. ఎంత అద్భుతమైన మాట. నీ దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయాలని కోరుకుంటున్నాడు?
నీ ప్రార్థన ఎడిపోతుంది అని నువ్వు కలవరపడుతున్నావా? అధైర్యపడద్దు. ఆయన అంటున్నారు, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ఆమె ఎలా? ప్రయత్నాలన్నిటిలో, ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తే అన్ని ప్రయత్నాలు. ప్రయత్నం కాదు, నువ్వు ఏ కోరిక కలిగి ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నావు అది కూడా సఫలం అవుతుంది. అర్థమవుతుందండి? ప్రయత్నము సఫలమవుతుంది, కార్యము సఫలపరుస్తాడు. ఆమె ఈ రెండు కార్యాలని నా దేవుడు ఈ నెల ప్రారంభంలోనే అద్భుతంగా జరిగించునుగాక. ఆమె రైట్. రెండు మాటలు చెప్తాను నేను. అబ్రహాము, మన పితృడైన అబ్రహాం మంచి విశ్వాస వీరుడు. ఎలా చెప్పగలం అంటే ఆయన మాటల్లోనే విశ్వాసాన్ని డెలివరీ చేసేవాడు. తన మాటల్లో విశ్వాసాన్ని విడుదల చేసేవాడు. మీకు తెలుసా, నీ నోటితో ఏది అంటావో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ నోట్లోంచి ఏదైతే బయలుదేరుతుందో తెలుసా, జీవ మరణాలు నీ నాలుక వశమై ఉంటాయి. కనుక నీ జీవితంలో నేను చేయలేను అనే మాట నీ నోట రాకూడదు. అర్థమవుతుందా? నేను అనే మాట వచ్చిందంటే నువ్వు దేవుణ్ణి వదిలేసేవనే అర్థమవుతుందండి. నా వల్ల అని అన్నావా, దేవుణ్ణి వదిలిపెట్టి నీ అంతటి నువ్వు బయటకు వస్తున్నావని. ప్రతి విషయంలో మనం ఎవరిని ఫోకస్ చేయాలో తెలుసండి? నా దేవుడు, నా దేవుని సహాయం వల్ల నేను శూర కార్యములు జరిగించేదను. విన్నారా? నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారాలను దాటుతాను. ఇది ఈ మాటలు ఉన్నాయే, ఇది మనము పొందుకోవాలా, ఇవి మనం అనుభవించగలగాలి, మన జీవితంలో నెరవేర్చబడాలి. పిల్లరా, భక్తులందరూ ప్రాకారాలు దాటారు, రాజ్యాలు జయించారు. ఎట్టున్నారండి? శత్రువుల్ని గడగడలాడించారు. దేన్ని బట్టి అంటే యుద్ధ బలమును బట్టో, కత్తుల బలమును బట్టు కాదు, గుర్రాల బలాన్ని బట్టు కాదండి, యెహోవా నామాన్ని బట్టి. దేన్ని బట్టి? యెహోవా నామం బలమైన దుర్గం. ఆమె ప్రైజ్ ది లార్డ్. మన పితృడైన అబ్రహాం విశ్వాసాన్ని నేర్పించే దానికి సరిపోయినోడు. విశ్వాసం మన ఆస్తి కావాలి, విశ్వాసం మన ధైర్యం కావాలి, విశ్వాసం నీ ఆధారం కావాలి. ఆస్తులు కాదు, బంగారం కాదండి నీ ఆధారం. నీ విశ్వాసమే నీ ధైర్యం, నీ విశ్వాసమే. జనం అనుకుంటారు, ఏంటి నీ మొండి ధైర్యం, ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఎట్లా అవుద్ది మీ ఇంట్లో, ఎట్లా చేస్తారు మీరు? అదే చూడరా బాబు, చూడమ్మా, అదే విశ్వాసం అంటే. ఆమె అదృశ్యమైనవి ఉన్నాయి. ఎక్కడ? విశ్వాసపు లోకంలో, విశ్వాసపు ప్రపంచంలో ఉన్నాయి. ఆ విశ్వాసం ద్వారా నువ్వు వాటిని ఒక్కొక్కటి డ్రా చేసుకోవాలి. అకౌంట్లో డబ్బులు ఉంటే ఏం చేస్తావు? విత్డ్రా చేస్తావా లేదా? అమ్మా, ఇప్పుడు అంతా అరచేతులు వైకుంటాం. ఎట్టినారండి, ఇటు కొడితే చాలు రాలిపోతున్నాయి అంతే. ఒకప్పుడు బ్యాంక్కి వెళ్ళి రాసి లైన్లో నిలబడి ఆడు టోకెన్ ఇచ్చి ఎట్టినారండి, పాపం తిప్పి ఆడు లెక్కబెట్టి 10 సార్లు లెక్కబెట్టి ఇస్తే కానీ కాళ్ళు నొప్పులు వచ్చేవి కావు. ఇప్పుడు అంతా వేగం. ఎట్టినారండి, ఉంటే కదా డ్రా చేసుకునేదానికి. అలాగే నీకెంత కెపాసిటీ ఉందో అంత కార్యాలు భూమి మీద నెరవేర్చబడతాయి. రైట్. అబ్రహాము విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి మనకు మాదిరిగా కనబడతాడు. మీరు బైబిల్లో మండుటేల, ఇదిగో ఇలాంటి సీజన్లోనే త్రియేక దేవుడు అబ్రహాము గుడారం దగ్గరికి వచ్చాడు. విన్నారా? ఎందుకు వచ్చాడు? పని మీద వచ్చాడు. అబ్రహమా, నేను చేయదలిచిన ఉద్దేశాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాచిపెడతానా?
లేదు నీకు చెప్పే వెళ్తానయ్యా అంటాడు దేవుడు. అయ్యా తర్వాత చెబుతూ కానీ ముందు అన్నం తిని అంటాడు. విన్నారండి? భలే 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 బాగుంటుంది. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం ప్రారంభంలో మీరు గమనిస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు, ఎక్కడ గుడారపు ద్వారమందు ఏ వేళ? ఎండవేళ. అప్పుడు ఫ్యాన్లు లేవు, విన్నారా, ఏసీలు లేవు. మరి అబ్రహాంకి ఎందుకు ఒక్కబోసిందేమో గుడారం దగ్గరే కూర్చున్నాడు. విన్నారండి? ఆ టైంలో శారం ఎక్కడుంది? మరొక టెంట్లో ఉందండి, గుడారంలో ఉంది. మెయిన్ టెంట్ దగ్గర అబ్రహాము మెలకువ కలిగి ఎండవేళ మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షం సింధూర వనంలో ఎక్కడ కూర్చున్నాడండి? గుడారపు ద్వారము యొద్ద, గుమ్మం దగ్గర కూర్చున్నాడట. ఇంటి యజమాని కాదు, బాధ్యత కలిగినోడు కాదు, గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ కూర్చున్న అబ్రహాం దగ్గరికి త్రియేక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఏంటారండి? త్రియేక దేవుడు ప్రత్యక్షమై అబ్రహాము దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళారు. ఈ ముగ్గురు కలిసి అబ్రహాంతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అక్కడ సంభాషణ జరుగుతున్నాయి. ఏమంటాడంటే ఆయన, నేను చెయ్యదలిచిన దాన్ని, ఆ మాట చదువుతారా? 18వ అధ్యాయంలో 18. నేను చెయ్యబో కార్యం అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నేను అతని గూర్చి ఎరిగి ఉన్నా. దేవుడే అబ్రహామును గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎరుగుదును, నేను అబ్రహామును గూర్చి నేను ఎరుగుదును. ఏమని? మరలా గట్టి చదవాలి. అతడు చదువురా 17 ఏంటట? నేను చెయ్యబోయే కార్యాన్ని ఒక మనిషికి నేను దాచిపెడతానా? ఇప్పుడు తల్లపైకెత్తా. అదేంటండి? మరి పిల్లకి పెళ్లి కావాలనుకోండి, కొంతమంది చెప్తారు అవుద్దా కాదు, లేదు ఒక ఉద్యోగం రావాలి, కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసి చెప్తారు. అదే సౌలుకి గాడిదలు తప్పిపోతే సమయాలు ప్రార్థన చేసి చెప్పినట్టు. ఎట్నారా? అట్లాంటి కొంతమంది ఉంటారు. ఎట్నారు? వీళ్ళు చేయరు, వీళ్ళు అడగరు దేవుణ్ణి. వీళ్ళకి ఎవరో చెప్తే ఆ ప్రకారం వెళ్ళిపోతారు. ఇది ఒక కోవ. క్రైస్తవులు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే, ఎవరెవరికో చెప్పే బదులు నీ గురించి, ఇప్పుడు చూడండి, అబ్రహాం విషయమై దేవుడు చెప్తున్నాడు, నేను చెయ్యబోయే కార్యాన్ని నా స్నేహితుడు ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దాస్తానా? చెప్పకుండా ఉండగలుగుతానా? ఈ మాటని మనకి అప్లై చేయగలిగితే, నీ ఇంట్లో ఏమేమి అని చేయాలనుకుంటున్నాడో అది మీకు దాచకుండా చెప్పడానికి సమర్థుడే. ఎవరికో చెప్పడం కాదు, నీకు చెప్పాలి. నీ ఇంటి విషయాలు ఎవరు చెప్తారండి? దేవునికి బయలుపరచాలి. నీ కుటుంబానికి కానీ నీ వ్యక్తిగతానికి కానీ. విన్నారా? పౌలు గారు అంటారు, దేవుడు మనకి ఏమేమి అనుగ్రహించినో అవి చదవాలి. ఆ మాట చదవాలి. లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి మనం మాట తెలుసుకొని చదవ. దేవుని యొద్ద నుండి మనకి ఏమేమి అనుగ్రహించునో అవి తెలుసుకుంటూ మనకి లౌకిక ఆత్మను గాక దేవుని యొద్ద నుండి 1 కొరింథీ 2
రైట్, అదే అమ్మా, అదే దేవుని వలన ఆ. మనకు దయచేసించబడిన వాటిని తెలుసుకున్నట్టకై వింటున్నారండి? అది ఆ మాట అండర్లైన్ చేయండి, నోట్ చేసుకోండి, ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. మరలు 2:12 మొదటి కొరింథీ పత్రిక 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టకై వింటున్నారండి? దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మలు కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మను పొందితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. దేవుని వలన మనకు దయచేయబడినవి గైకొనుటకు మనం తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. పొంది ఉన్నారా? కేవలం పరిశుద్ధాత్ముడు ఒక విషయం కొరకు కాదండి, అనేకమైన విషయాల కొరకు అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్మ అనుభవం నీకుంటే, పరిశుద్ధాత్మను పొందిన అనుభవం నీకుంటే మీరు ధన్యులే. ఎందుకని? అసలు పరిశుద్ధాత్మ వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పండి. విన్నారా? ప్రయోజనాలు అసలు ఏమీ తెలీదా? మీకు తెలిసింది చెప్పండి. ఆత్మ పోలికలోకి మార్చబడతాం. ఓకే, సర్వసత్యంలోనికి నడిపించబడతాం. మనుష్యుడెవ్వడు గ్రహించలేని మర్మములతో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలుగుతాం. అర్థమవుతుందండి? చాలా అనుభవాలు, చాలా ప్రయోజనాలు. వింటున్నారా? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ ద్వారా, ఏంటండి? మూలుగులతో ఆత్మ ద్వారా మనం తండ్రికి విజ్ఞాపన చేయగలుగుతాం. చాలా అనుభవాలు ఉన్నాయి. మరొక ప్రయోజనం ఏంటంటే, దేవుని ద్వారా మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునాలి. అంటే దేవునికి ఏమేమి చేయాలని కోరుకుంటున్నాడో, నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉందో తెలియాలంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. వింటున్నారా? నీ గురించి నా గురించి ఎవరెవరికో చెప్పడం కాదు, నీ గురించి నీకే చెప్పే స్థాయికి నువ్వు రావాలి. విచిత్రం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రాని రోజుల్లోనే, అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు భూమి మీద స్థిరంగా లేని దినాల్లోనే అబ్రహాముకి ప్రభు బయలుపరుస్తున్నాడు. నేను అబ్రహాముకి నేను చెయ్య ఉద్దేశించిన సంగతుల్ని దాచిపెట్టగలనా? ఒక అబ్రహాముకే బయలుపరచకుండా ఉండలేకపోయాడే. ఈ కృపాకాలంలో యేసు రక్తం చేత కడగబడిన నీ జీవితంలో దేవుని సంకల్పం ఏమై ఉందో అది తెలియబడకుండా ఎలా ఉంటుందండి? నీవు కోరుకోగలిగితే, మీరు ఆ స్థాయికి రాగలిగితే దేవుడు మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన హృదయంలోని ఉద్దేశాలన్నిటినీ మనకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. ఓ మంచి వర్తమానం చెప్తున్నాను, బాగానే. ఆయన కార్యం విన్నారా? మీ ప్రయత్నంలో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. విన్నారా? కార్యములన్నిటిలోనూ, ప్రయత్నాలన్నిటిలోనూ దేవుని హస్తం మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నటువంటి నెల ఈ నెల. ప్రియులారా, కీర్తనకారుడు అడిగితే ఆయన అంటాడు, నా కార్యాన్ని సఫలపరిచే దేవుడు ఆయన. ఎవరైనా నా కార్యాన్ని సఫలపరిచే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే 21వ కీర్తనకారుడు ఏమంటాడంటే, హృదయ వాంఛలు విన్నారండి? 21వ కీర్తనలో ఏమంటాడు? మనోభిష్టం, మనస్సు యొక్క అభిష్టం నువ్వు సఫలపరుస్తావు. అర్థమవుతుందండి? సఫలపరుస్తాడు. ఎవరైనా
విషయానికి వెళ్ళిపోతాం. అబ్రహాముతో ఎండవేళ మమ్రే దగ్గర ప్రత్యక్షమైన దేవుడు నేను ఉద్దేశించిన కార్యాన్ని అబ్రహాము ఎలా ముందుకెళ్ళగలుగుతారు? అబ్రహమా చెప్పి వెళ్తానంటే అయ్యా తర్వాత చెప్తూ కానీ ముందు ఏం చేస్తావు? ఎండవేళ వచ్చావయ్యా, కాస్త అన్నం తిని బాబు అని అబ్రహాము కాళ్ళకి నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కుని ముగ్గురు బయట లోపలికి వచ్చారు. ఈలో పనివాడు భోజనం సిద్ధపరచమంటే మాంసాన్ని సిద్ధపరచడం. ఇక శారమ్మ ఆ గుడారం అక్కడ ఉంది, అబ్రహాం గుడారం ఇక్కడ. ఎవరి గుడారాలు వాళ్ళవే అంటున్నారండి. ఇక వంట సిద్ధపరుస్తున్న క్రమంలో అబ్రహాము మాట మంది కలిపాడు దేవుడు. అయ్యా ఏంటి సడన్గా వచ్చావు, ఏంటి అంత అర్జెంట్ ఏంటి అంటే, అబ్రహమా సొదొమ గురించి నువ్వు బాగా ప్రార్థన చేశావు కదా, మొర నా దగ్గరికి వచ్చింది. ఇక నీ మొర వినదలుచుకోలేదు, ఖచ్చితంగా విడుదల చేద్దామని వచ్చేసాను. ఖచ్చితంగా లోతుని అతని కుటుంబాన్ని కాపాడుతాను, అందుకే వచ్చానంటే. అయ్యా చాలా వందనాలు అయ్యా, అయితే భోంచేసి వెళ్ళి బాబు అంటే ఏకదేవుడు మనిషి పెట్టిన ఆహారాన్ని దేవుడు తిన్న వేళ ఓ నరాలాడే నరుడు చేసిన వంటని మహిమ కలిగిన దేవుడు ఆరగించిన వేళ ఆ వేళ తిని మాట్లాడుతూ సరే శారం ఎక్కడు, అదిగా గుడారంలో ఉందయ్యా, ఉందా, సరే ఆమెతో చెప్పు మీదటికి కాలానికి నేను తిరిగి వస్తాను, మీదటికి మళ్ళీ ఈ రోజుకి నేను తిరిగి వస్తాను. వచ్చినప్పటికీ ఆమె కౌగిల్లో ఒక కుమారుడు ఉంటాడని చెప్పు. అన్నయ్య దానికోసం రోజు ఏడుస్తుందయ్యా, రోజు నేను కూడా ప్రార్థన చేస్తా బాబు ఈ సంవత్సరం ఇస్తా అని ఎగిరి గంతేయాల్సిన వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే అక్కడున్న శారం వెళ్తారు. విన్నారా? ఈ ఆడవాళ్ళకి గోడలకు చెవులానిస్తూ బాగా అలవాటు కాదు. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడి నాకు ఎందుకు వచ్చి గొడవలు వచ్చినా చెప్తాడు అనుకోవాలా? దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న ప్రతి మాట అక్కడి నుంచి ఉంటుంది. ఇన్ని సంతోషించాలా? పోనీ ఇంటే నా ప్రార్థన, నా కార్యం సఫలం కాబోతుంది, విన్నారా, నా కార్యం నెరవేరబోతుందని సంతోషపడాలా? ఆమె అనుకుంటుంది. ఆ మాటలు చదువుతారా? నవలాల ఇదిగో అబ్రాహం సారం ఎందుకు నవ్వింది ముందు కనుక్కో. ఎంత క్లియర్గా విన్నాడు తెలుసా? నవ్వు విన్నాడండి, ఆగరు కన్నీళ్లు విన్నాడండి, ఇష్మాయేలు రోదన విన్నాడండి. వినేవాడు ఉన్నాడు. అరణ్య యాత్రలో అరణ్య రోదన నువ్వు ఎక్కడ చేస్తున్నా నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నవ్వు విన్నాడు, ప్రార్థన వినడా? చెప్పాలి, నీ కన్నీటి ధ్వని వినడా? ఖచ్చితంగా వింటాడు. ఆమె అబ్రహమా ఎందుకు నవ్వుతుంది కనుక్కో. నేను ఎలా ప్రసవిస్తానని అనుకుంటుంది ఏంటి? ఆ మాట చదువుతారు మరొకసారి. ఏం కలుగునా? ఏం పోయినాక బలము ఉడి అంటే ఫిజికల్ థింకింగ్, తన మీద తను ఆధారపడుతుంది. ఇప్పుడు వరకు ఎవరి మీద ఆధారపడి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినోడు అని అనేక సార్లు అబ్రహామును బలపరిచిన ఆమె ఒకనొక రోజుకు వచ్చేసరి నేను బలము ఉడిగిన దాన్నాయి, శరీరం పనికి రాదు, శరీరం ప్రకృతి ధర్మం ప్రకారం నేను
కనడానికి పనికిరాను. మీదటికి కాలమున తన కౌగిల్లో కొడుకుంటాడని చెప్పమంటాడేంటి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నవ్వింది. పక్కులు నవ్వింది. తన హృదయంలో కలిగిన ప్రతి స్పందన, శబ్దం ఈ గుడారంలో ఉన్న దేవుడు వినంటాడు. ఇదిగో ఆమెతో చెప్పు. ఎందుకు నవ్వుతుంది? పిచ్చిది నవ్వుతూ పొళ్ళని రాలిపోయేటట్టుంది, మోసుకుంటుంది. ఎందుకు నవ్వుతుంది చెప్పు. శరీరాన్ని బట్టి కాదు నేను ఇచ్చే సంతానం, ఆత్మను బట్టి. ఆమె వాగ్దానాన్ని బట్టి నేను నీకు ఇస్తా. ఆమె ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చరిత్ర అంతా మీకు తెలుసుకోరా? చరిత్ర అంతా తెలుసుకోరా? ప్రభు అంటాడు, నేను చెప్పాలనుకుంటున్నాను 17వ వాక్యం. అబ్రహాము అనే పదం దగ్గర మీ పేరు పెట్టుకుని చదువుకోండి. పేరు రాశారు కాదు, రాయకండి. అనుకోండి, అబ్రహాం ప్లేస్లో నీకు దాచేదనా, నీకు దాచేదనా. ఈ నెల ప్రారంభంలో ప్రభు చెప్తున్నా, నేను చెయ్యబోయే కార్యాన్ని నీకు దాస్తా, నా ఖచ్చితంగా రివీల్ చేస్తా. ఎవరెవరెవరో చెప్పడం కాదు, నేనే చెప్తా. ఇను, నీ పట్ల నాకున్నవన్నీ కూడా సదుద్దేశాలే. విన్నారండి? మిమ్మల్ని గూర్చి ఆయన చింతిస్తున్నాడు. మిమ్మల్ని గూర్చిన భారం ఆయనకు ఉంది, కలవరపడకండి. విన్నారండి? నీ ప్రయత్నంలో, నీ కార్యములో ఆయన సఫలత కలుగు చేయబోతున్నాడు. ఒక ఆశీర్వాదాన్ని దయచేయాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, అబ్రహాము నమ్మాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నమ్మాడు. కొంచెం ముందుకెళ్తే చెప్పిన ప్రకారం ఇస్సాకును కన్నాడు, కని పెంచాడు. పెంచిన తర్వాత పెళ్ళిడికి వచ్చేసరికి శారమ్మ చనిపోయింది. ఇస్సాకు పెళ్లి చేసే వయసుకి శారమ్మ చనిపోయింది, వయసు రీత్యా చనిపోయింది. ఇక ఆ ఇంట్లో పెద్ద దిక్కు లేక కోడలన్నది స్త్రీలు కలకల్లాడుతుందని అబ్రహాము ఒక మంచి ఆలోచన చేశాడు. తన నమ్మకమైన పనివాడైన ఎలియాజర్ని పిలిచి ప్రమాణం చేయించుకుని వాళ్ళ పద్ధతి ప్రకారం, ఒరేయ్, ఈ దేశపు ఆడపిల్లలు ఎవరు మనకొద్దు, నా ప్రాంతానికి వెళ్ళి ఒక చక్కని యోగ్యురాలను తీసుకురా. ఎలాగండి? ఏం లేదు, నేను ప్రార్థన చేసి పంపుతున్నా, నువ్వు వెళ్ళగానే ఒక ఆడపిల్ల ఇచ్చి పంపుతాడు ఒక తండ్రి. అంటాడు, ఏమండి, నా ముఖాన్ని చూసి నమ్మెవరిని పంపుతారండి? నీలాగా నిన్ను చూసి అయినా ఇస్తారు, కానీ నువ్వా రానంటావు, కొడుకునా పంపనంటావు. నేను ఒక పనివాడిని, నన్ను నమ్మి ఎవరు పంపుతారండి? ఏ తండ్రి ముక్కు మొహం తెలియని వ్యక్తితో ఆడపిల్లని ఇచ్చి పంపుతాడండి? ఒరే బాబు, నీ ముఖం చూసి పంపర్లా, నీకు ముందుగా ఎవరు వెళ్తారు తెలుసా? ఆమె హల్లెలూయా. చదువుతారా? ఆ మాట చదవాలి. ఆదికాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 7 ఈ ఎలియాజరుతో అబ్రహాం చెప్తున్న జవాబు ఏమంటాడు? నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, ఎలియాజరు, నీ ముందెళ్ళే దేవత ఎవరో తెలుసా? నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసిన ఆమె నీ ముందెళ్ళేది ఎవరో తెలుసా? ఆమె కార్యము సఫలపరిచేవాడు మీ ముందు ఉన్నాడు. అధైర్యపడకండి. కార్యం, ప్రయత్నం, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. కార్యము సఫలమవుతుంది, ఆశీర్వదించబడుతుంది. ప్రయత్నము ఆశీర్వదించబడాలి, కార్యము ఆశీర్వాదకరంగా జరగాలి. ఈ రెండింటిని దేవుడు సఫలపరచాలని కోరుకుంటున్న మాసమే ఈ మే నెల మాసం. రైట్? మొత్తానికి కొడుకు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో ఎలియాజర్ని ముందుగా పంపించాడు.
ఈ ఎలియాజరుకి ముందుగా వెళుతున్న వ్యక్తిని గురించి చెప్తున్నాడు. నువ్వు కాదురా కార్యం చేసేది, నువ్వు కాదు కార్యాన్ని సఫలం చేసుకుని వచ్చేది, నీకు ముందుగా వెళుతున్న దేవదూత వీటన్నిటినీ సిద్ధపరుస్తాడు. మొత్తానికి చెప్పినట్లుగానే, అబ్రహాము చెప్పినట్లుగానే ఎలియాజరు వెళ్ళాడు. చెప్పినట్లుగా వెళ్ళిన ఎలియాజరు జరిగిన సంభవం ఏంటంటే, మొత్తానికి తను ఏదైతే మనసులో అనుకుని, ఏ ఆడపిల్ల అయితే నాకు నా ఒంట్లకి నీళ్లు చేది తోడిపోస్తుందో ఆ యోగ్యురాలు, ఆ ఓపిక కలిగిన వ్యక్తి నా ఇంటికి, నా యజమానికి భారీగా వస్తుందని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు తను కోరుకున్నట్లుగానే చక్కనిది రూపవతి అయిన రెబెక్కమ్మ అతనికి నీళ్లు పోసింది, అతని ఒంట్లకు కూడా నీళ్లు పోసి మొత్తానికి తను కోరుకున్నట్లుగానే తను సెలెక్ట్ చేయబడింది. మొత్తానికి తను వచ్చిన కార్యాన్ని చెప్పాడు. చదువుతారా? 24వ అధ్యాయం ఆదికాండం 26 నుంచి చదువుతారు. 26 వాక్యం చదువుతారు. 24, 26. మ్రొక్కి స్తుతించబడునుగాక. ఆమేన్, ఆమేన్. రైట్. మీకు మాట చెప్తాను, అది చెప్పాలి, మర్చిపోయాను. ఈ ఎలియాజరుతో ప్రమాణం చేసేటప్పుడు మంచి మాట అంటాడు. 24వ అధ్యాయం 12. నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహం. అరే అది కాదు 7వ వాక్యంలో చివరి మాట, దూతను నీకు ముందుగా పంపుతాడు, అక్కడ నుండి అది ఆ మాట అదే మీకు చెప్పాలనుకోండి. ఎట్టినారా? చూసింది లేదు, ఏ పిల్ల చూసి వచ్చింది లేదు అబ్రహాం. ఎట్టినారా? అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యని తీసుకుని వచ్చేదవు. ఎట్టినారా? ఇది విశ్వాసాన్ని పలకటం, విశ్వాసాన్ని క్లెయిమ్ చేయటం. వింటున్నారండి? కార్యము జరగటం ఎలాగంటే, ఇదిగో నువ్వు పలుకుతున్నావే, రిలీజ్ చేస్తున్నావే, ఒప్పుకోలు, కన్ఫెసింగ్, అదే నీకు కార్యం చేసి పెడుతుంది. వింటున్నారండి? ఇప్పుడు ఇస్సాకుని వధించడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు, ఒరే బాబు పనోళ్ళు మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు పర్వతం మీదకి వెళ్ళి దహన బలి చెల్లించి తిరిగి వచ్చేదము. అర్థమవుతుందా? విశ్వాసాన్ని క్లెయిమ్ చేయటం, విశ్వాసాన్ని పలకాలి. అర్థమవుతుందండి? నీ నోట నుంచి నెగిటివ్ కానీ, నా అనే మాట కానీ, చేయలేననే మాట కానీ, నా వల్ల కాదనే పని కానీ నీ నోట నుండి రాకుండా ఉండునుగాక. నీ నోట నుండి ఏం రావాలా? నీ నోటి నుంచి ఎలాంటి మాటలు రావాలండి? విశ్వాస సంబంధమైన మాటలు రావాలి. నేను చేస్తా, నేను కడతా, నేను ఈ నెలలో ఇచ్చేస్తా, ఈ నెలలో నా పిల్లల రిజల్ట్ విషయంలో చేస్తా, అవుతుంది అనాలా. విన్నారండి? దేవుడు దాన్ని కనపరుస్తాడు. విన్నారండి? నీ నోటితో ఇది ఏదైతే ఒప్పుకుంటూ ఉన్నారో, విన్నారా? అబ్రహాం చూడండి, కోడలు రాలేదు, ఎలాగుంటుందో తెలియదు, ఏమంటే ఆధార్ కార్డు లేదు, ఫోటో లేదు, ఫోన్ నెంబర్ లేదు. ఆ రోజుల్లో పెళ్లి సంబంధాలు ఎంత బాగా జరిగినాయి చూడండి. ఇప్పుడు ఫోటో కింద 6 డజన్ నెంబర్లు రాసిన దిక్కు లేదు. ఎట్టున్నారండి? ఆ పేరై కట్ట ముందే రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇచ్చేయాలట. ఇక ఆడి పని అయిపోయింది, ఇక అంతే, స్తోత్రం. ఇక ఆడు ఏమేమి పంపుతాడు తెలియదు. ఎట్టున్నారండి? ఒక్కటి సరైనది పంపరుగా. ఈ పేరయ్యలందరూ చూడండి, ఒక్కటిది మంచిది ఉండదు, అన్నీ ఇడిచేసినాయే, అన్నీ వదిలేసినాయే. ఏది మీరు ఆఖరిలో వెళ్ళి కూరగాయలు చేస్తుంటారే, ఏరేసినాయి బెండకాయలని, వింటున్నారండి? సౌకకు దొరుకుతుంటాయే, ఆ ఏరేసినాయి ఫ్రెష్గా ఉండేవి, తొందరగా అయిపోతాయి. ప్రియులారా బాగానే. ఆ రోజుల్లో సంబంధాలని అబ్రహాము దినాలు ఎలా జరిగిందో ఒకసారి ఆలోచించాలి. నీవు తీసుకుని వచ్చేదవు, నీతో వస్తుంది నేను కాదు, నా దేవుని ఆత్మ, నా దేవుని దూత నీ ముందుగా వెళ్ళి ఆ మార్గం అంతా సిద్ధపరిచి కావలసిన వాటన్నిటినీ తీసుకుని వస్తావు.
ప్రయత్నం, కార్యము జరిగింది, ప్రయత్నం కూడా ఆశీర్వాదకరంగా జరిగింది. ఇస్సాకు విషయంలో ప్రయత్నము ప్లస్ కార్యము రెండు కూడా సఫలమైనాయి. ఆమె హల్లెలూయా. దేన్ని బట్టి? అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము కోరుకున్నట్లుగానే, సిద్ధపడినట్లుగానే, ప్రార్థించినట్లుగానే యోగ్యమైన బిడ్డని దేవుడు సమకూర్చుకుని తీసుకుని వచ్చారు. ఈ శుభవేళ నా మాట ఏంటండి, నీ ఇంట్లో కార్యం ఎందుకు జరగట్లేదు, నీ ఇంట్లో నీ ప్రయత్నం ఎందుకు సఫలపరచబడి ఆశీర్వాదకరంగా ఎందుకుంటలేదు అంటే విశ్వాసంలో సన్నగిల్లటం, విశ్వాసాన్ని ధైర్యంగా పలకలేకపోవటం. ప్రియులరా నా మాట నమ్మితే చెప్పాలి అందరూ, దేవుని మహిమను చూస్తావు. అందరూ చెప్పండి, నమ్మితే. నేను చూస్తానా, నువ్వు చూస్తావా? అంటే ఎప్పుడు ఎవరికోళ్ళకి అంటించడం అలవాటు, అంటించుకోరే. ఆమె విన్నారా? నమ్మితే దేవుని మహిమ నేను ఈ నెలలో ఆమె ఎలా ఉంటుంది దేవుని మహిమ చూద్దాం. ఎందుకు తొందర, ఎందుకు తినబోత రుచి అడుగుతారు ఎందుకండి? ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఒక మాట చెప్తా, ప్రయత్నము కార్యము ఆశీర్వదించబడాలి. ఆమె రైట్. ఒక మంచి మాట చెప్పాలి. అన్న పిల్లలకి ఏడుస్తుంటే వాళ్ళ ఆయన భలే మాయలోడని, ఏమే నేను నీకు 10 మంది పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తలేదా? 10 మంది పిల్లలతో సమానంగా అంత ప్రేమిస్తా. ఊరు బాబు ఉండరా, ప్రేమిస్తున్నావు సరే, సమాజంలో బయటికి వెళ్తుంటే తలెత్తుకోలేకపోతున్నా, తలెత్తుకుని బతకలేకపోతున్నా. వాళ్ళ సంగతి నీకెందుక అంటాడు. ఈ ఏం పేరు అది, ఎల్కానా. 10 మంది పిల్లలు, ఊరుకోరా బాబా, బయటికి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నా. అవునా, సరే నేను చేసేదేమో దేవుడు ఇవ్వాలి కదా అంటే, ఇక ఆ రోజు ఎందుకో దేవాలయంలోకి వెళ్ళి భయంకరంగా ఏడ్చి ప్రలాపించండి, తన గుండెల్లో ఉన్న బాధ అంతా దేవునితో చెప్పుకుంది. తన ఆత్మని దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. ఏం చేసింది అక్కడ? తన ఆత్మని ఏంటంటే తన హృదయంలో ఉన్న, తన అంతరంగంలో ఉన్నటువంటి వేదన అంతా కూడా ఏం చేసిందండి? కుమ్మరించింది. మందిరంలో మీరు ఏం చేయాలా? చెప్పాలా? మీ హృదయంలో ఉన్న భారం, నీ గుండెలను తొలిచేస్తున్న కన్నీటి కారణం అంతా కూడా ఇక్కడ విడవాలి, మళ్ళా తీసుకుని వెళ్ళకూడదు. ఇదేంటో తెలుసా? నీ కన్నీళ్లు తుడిచే స్థలం, నీ జీవితంలో మలుపు తిప్పే స్థలం, నీ జీవితంలో వేదనకు ముగింపు పలికే స్థలం దేవుని మందిరం. మొత్తానికి హృదయాన్ని కుమ్మరిస్తే దైవజనుడు ఆమె ప్రార్థనకు మెచ్చి మనసారా దీవించాడు. ఏమని? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో నీవు చేసుకొనిన మనవి, చదవాలా, మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఆమెన్. మీరు బైబిల్లో మీరు చదవండి, అక్కడ ఆమెట అవునయ్యా నేను చెప్తున్నా ఇక పో. ఇక ఆమె కళ్ళు తుడుచుకుందండి, పైడి చింగుతో మొహం అంతా తుడిచేసుకుని, ఇక అయ్యా వందనాలండి, ఎమ్మెల్యే వస్తాలే. ఎట్లా వస్తావు? కొడుకుని తీసుకుని వస్తా. ఆమె ఎట్లా వస్తావు? చెప్పాలా? ఆమె ఏమని మొక్కుకుంది అక్కడ? ఆమె ఏమని ప్రార్థన చేసింది? చదవాలి, తీసిన వాళ్ళు చదవాలి. నీవు నాకు కుమారుని దయచేసిన ఎడల వాని తల మీదకి మంగళగత్తిని రానివ్వకుండా నీకు అప్పగించదను. ఆమె చదవాల మాట చదవండి, గట్టిగా చదవండి. యెహోవా నాకు నీకు, అది కాదురా, నీవు నాకు కుమారుని దయచేసిన ఎడల, అక్కడి నుంచి చదవండి. రానియక ఇంతును కొడుకు పుట్టింది లేదు,
ఆడితో ముద్దాడింది లేదు. ఇట్టినారండి, ఇది ఇట్లాంటిదే నేర్చుకోవాలి మనం. అప్పగింతును అంటే ఆమె విశ్వాసపు నేత్రాలతో ఏం చూస్తుంది? కొడుకు పుట్టడం, ప్రతిష్ఠించడం, మందిరానికి ఇచ్చేయటం చూస్తుంది. ఎప్పుడు? మందిరంలో ప్రార్థన చేస్తూ ఉండగానే. అంతగా కెపాసిటీ ఏలి ఆమె కళ్ళల్లో చూశాడు కనుక తీర్మానాన్ని ఆమోదిస్తూ, యెహోవాతో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనుగాక, కోరుకున్నట్లుగా ఈ మందిరంలో నెరవేర్చబడునుగాక. సేవకుడు అందరి కళ్ళు గమనిస్తాడు. మీకు తెలుసో తెలీదు, మీ కళ్ళల్లోనే కనబడుతుంది మీ విశ్వాసం. మీ కళ్ళు చెప్తాయి మీరు ఎంత విశ్వాసంతో నిండుతున్నారో. అర్థమవుతుందా? అంతరంగం అంతా చూడాల్సిన అక్కర్లేదండి. అన్నం ఉడికింది లేనిది ఎట్ట తెలుస్తుందమ్మా? అక్కర్లారా చెప్పండి, ఉడికింది లేనిది ఎలా తెలుస్తుంది అమ్మా? ఒకటి చాలా 10 పట్టుకోరా? చెప్పరేరా అమ్మ? ఒకటి చాలా? అందుకే అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతుంది. ఒకటి చాలా? అందుకే పట్టుకుంటూ తెలిసిపోద్ది. మీరు మాట్లాడుతున్న మాటలను బట్టి మీరు ఎంత నేర్చుకుంటున్నారో నాకు అర్థమైపోద్దని మీకు అర్థమవుతుంది కదా. ఆమె ప్రియులారా, అవిశ్వాసాన్ని చోటివ్వకండి. నీ నోటితోటి అపశకునాలు పలకటం కానీ, అపనిందలు వేయటాన్ని కానీ, అపవిశ్వాసాన్ని ప్రకటించడం కానీ ఇక మీదట చేయకుండా ఉందురుగాక. ఏం పలికినా నేను కడతా, నా జీవితంలో ఎప్పటికైనా నా దేవుడు ఇస్తాడు, నేను అప్పుల నుంచి బయటకు వస్తా, ఇల్లు కడతా, పిల్లల్ని చదివిస్తా. మీకు ఇంకొక మాట చెప్పాలి, పిల్లల భవిష్యత్తును గూర్చి మీరు చింతపడాల్సిన అక్కర్లేదండి. దేవునికి ప్రతిష్ఠిస్తే, దేవునికి అప్పగిస్తే, దేవుడు మీ పిల్లల్ని మనం కోరుకున్న దానికంటే అధికంగా పెంచుతాడు, అధికమైన భవిష్యత్తు ఇస్తాడు. కొన్ని మాటలు చెప్పాలి మీకు, ఎందుకు గుర్తు వస్తున్నాయి చెప్తాను నేను. అన్న ఏమంటుంది? నీవు కానీ నాకు కొడుకునిస్తే ఎన్నారా, నీకు ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తా. మొత్తానికి చూడండి, ఇచ్చేదను నాట నుండి దుఃఖముఖురాలే ఉండుట. ఎన్నారా, ఇంటికి వెళ్ళగానే ఏం చేసింది తెలుసా? అప్పుడు దాకా కడుపు నిండి తినలా. ఎక్కడ కడుపు దేవేస్తుంటే ఇంకేం తింటుందండి? ఇరుగు పొరుగు కాకులై పొడుస్తుంటే ఇంకేం తింటుంది? ఎప్పుడైతే దైవజనుడు తన ప్రార్థనని ఆమోదించి ఆమెనన్నాడో, దేవుని సన్నిధిలో ఉండి దీవించాడో, ఆమె ఇంటికి వెళ్ళట. చదువుతారు అన్నమాట. ఇక అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మరి బిర్యానీ వండిందో ఏముండిందో తెలియదు, కొబ్బరన్నం వండేసిందో, ఏసు రక్తం చేయి, కడుపు నిండా అన్నం తిందట. తిని కొంచెం చదవాలి మీరు. ఏడవటం మానేసిందట. రోజు అంటదా, ఎలకన్నా రాగానే ఏడుపు ముఖం, ఆడికి మతిపోతుంది. ఇంక బాధపడుతుంటే ఇంకేం కాపురం అండి పాపం. ఇంక అందుకని పిల్లలు లేరు. ఈ మందిరంలో చేసిన తీర్మానం తర్వాత ఏడవటం మానేసిందట. నోటి నిండా కలకలకల్లాడుతుంటే, ఇదిగో అన్న, ఏంటి నీ ముఖం వెలిగిపోతుంది, చాలా గ్లామరస్గా ఉన్నావు అబ్బా, ఎంత అసలు పెళ్ళి అయినప్పుడు కూడా ఇంత అందం చూడలా అబ్బా, ఈరోజు భలే ఉన్నావు అబ్బా అనగానే, అదేరా బాబా ఇంట్లో మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. అవునా? రైట్. ఏమన్నాడు దైవజనుడు? నీకు పిల్లలు ఇచ్చేస్తానన్నాడట దేవుడు. అవునా? మరి ఇంకెందుకు అన్నాడండి. మీరు అక్కడ కొంచెం లోతుగా చదవండి, పైన మాత్రం చెప్తారు. చదవాలి, తప్పేం కాదు అది. మానెను. ఎన్నారండి? ఇంటికి వెళ్ళిపోయారు. పండగకు వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళారు. చక్కగా కాపురం చేయగా స్తోత్రం. మరి అప్పుడు దాకా ఎందుకు చేసుకోవాలా? అప్పటి వరకు వాళ్ళ కాపురం ఎందుకు సఫలం కాలా? అప్పటి వరకు దాంపత్యం ఎందుకు దీవించబడలా? ప్రయత్నం ఎందుకు సఫలం కాలా? అర్థమవుతుందా? సఫలము ఎందుకు కాలా? ప్రార్థన లేదా అన్నాకి భయంకరమైన ప్రార్థన, భక్తి లేదా భక్తురాలే. విన్నారండి?
మీ ప్రయత్నం కార్యం సఫలం కావాలి. విన్నారా? కార్యం సఫలం అవ్వాలంటే ముందు ప్రయత్నం సఫలం కావాలి. అన్న ప్రయత్నం ఎప్పుడు సఫలమైందంటే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోదు. ఇచ్చేదను ఇచ్చేదను ఇచ్చేదను. నీవు కూడా దేవుని దగ్గర ఒక బలమైన తీర్మానం చేసుకుని వెళ్తే నీకు కార్యం జరుగుతుంది. విన్నారా? దేవుడు నీకు ఇవ్వాలని నువ్వు కూడా కొన్ని సమర్పించుకోవాలండి. ఎంతసేపు పిండుకు తింటమే, దేవా అదివు ఇదివు ఇదివు ఇస్తా, కానీ మరి నీ సంగతే నేనేమి ఇవ్వనయ్యా, అంతా నాదే అంతా నాదే. విన్నారా ప్రియులారా? ఇస్సాకుని ఎప్పుడైతే బలి ఇచ్చాడో అబ్రహాము మారుగా మరొకటి పొందాడు. కుమారుని పొందాడు, మారుగా ఇంకొకటి పొందాడు. ఇవ్వటంలో ఉన్న ఆశీర్వాదం అది. విన్నారా? కొంతమందికి ఇది కనెక్ట్ అవ్వాలి. ప్రియులారా, మనం ఎంతగా దేవుని దగ్గర దేవునికి ఇవ్వటం అనేది నేర్చుకోగలిగితే అది రిటర్న్ వస్తుంది, కానీ అది అక్కడే ఆగిపోదు. ఆశీర్వాదానికి మెట్టేంటో తెలుసా? ఇవ్వటం. ఏమి ఇవ్వాలి? ఆయన కోరుకున్నది ఇవ్వాలి, ఏది పడితే అది కాదు. ఆయన కోరుకున్నవి ఇవ్వాలి. ఆమేన్. ప్రియులారా, బాగా ఆలకించండి. అన్న దుఃఖముఖురాలై ఉండటం మానేసిందట. దేవుడు ఆమెని దర్శింపగా జ్ఞాపకం చేసుకోగా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే మందిరంలో ఒక మాట అంది, నీకు ఇచ్చేదను అప్పగింతును అంటే విశ్వాసాన్ని రిలీజ్ చేసింది కనుక మందిరంలో ఆ మాట దేవునికి ఇష్టమైంది కనుక ఆ దినమందే, ఆ మరుసటి రోజే ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచాడు, కార్యాన్ని సఫలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. సిమోన్ చేపలు పట్టి నైపుణ్యత కలిగిన వాడు ఒక రాత్రి ఫెయిల్ అయిపోయాడు. ఒక రాత్రి ఏం దొరకలేదు. తెల్లవారినప్పుడు ఆ వలలు కడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏరి కోరి అతని పడవలో నిలవబడి కొన్ని మాటలు వాక్యాలు ప్రకటించి వాక్యాన్ని చెప్పి జనాన్ని పంపించాడు. లూకా సువార్త 5వ అధ్యాయమా పంపించేస్తే సీమోన్తో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ దోణెను కొంచెం లోతునకు నడిపించి, చదువుతారా? 5వ అధ్యాయం లూకా సువార్త 4. రైట్. తర్వాత కార్యం జరగలేదు బాబు. ప్రయత్నం అంతా అయిపోయింది. రాత్రంతా ప్రయత్నమే చేశా, కార్యం జరగల అంటాడు సిమోన్. ప్రభు అంటారు, నేను చెప్తున్నా ఇప్పుడే. సిమోనికి ఎందుకో ధైర్యం కలిగి నీ మాట చొప్పున. ఆమె అంటే సీమోను యేసు ప్రభు మాటని ఎంతగా నమ్ముంటాడు. విన్నారా? దేవుని వాగ్దానాలు విసిగిపోతున్న కొలది, నిరుత్సాహం కలుగుతున్న కొలది, ఇంకేముందులేండి అనుకుంటున్న కొలది నువ్వు నమ్మగలిగితే అదే విశ్వాసం. నిరుత్సాహము నిన్ను నీరసంగా తీసుకెళ్ళిపోతున్నా, నీ ఎదుట కార్యాలు ఎటు అపజయాలు నిన్ను కుంగిపోయేటట్టుగా చేస్తున్నా, దేవుని మాట ప్రభు వాగ్దానం అదిగో సీమోన్లాగా నమ్మగలిగితే, విన్నారండి? ప్రయత్నం చేయగలిగితే నమ్మి, ఫెయిల్యూర్స్ మధ్యలోనే ఇంకొక ప్రయత్నం, అదే క్రైస్తవ్యం. అపజయాల మధ్యలోనే జయం కొరకు ఆరాటం, అది క్రైస్తవ్యం. అపజయాల పాలై రాత్రంతా ప్రయాసపడి అలసిపోయిన ఈ సీమోను ఆయన అంటాడు, ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, అయినా నీ మాట వింటే ఒక ధైర్యం, నీ మాట విన్నాక ఒక విశ్వాసం కలిగింది. ఇప్పుడు ప్రయత్నం చేస్తా అని వల వేశాడండి. ఎట్లాంటి చేపలు పడ్డాయి? ఆమె
ఎలా చేసి? చెప్పినట్టుగా చేశారు, నమ్మి చేశారు, నమ్మి ప్రయత్నం ప్రారంభించారు. ఇందు మూలంగా ఈ పూట మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అటు అబ్రహామును చూసినా, ఈ హన్నాను చూసినా, సిమోను చూస్తున్నా, వింటున్నారా? వాళ్ళ నోట ఒకటే, నమ్మి. ఏం నమ్మి? వాగ్దానం, దేవుని మాట. ఎప్పుడు నమ్మాలి? అపజయాల మధ్యలో, నిరుత్సాహాల మధ్యలో, మరలా దేవుని మాట నిన్ను తాకుతున్నప్పుడు, నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వు దాన్ని పట్టుకోగలగాల. రేయ్ అల్ప విశ్వాసి, ఎందుకు మునిగిపోయా? ముందు బాగానే నడిచావుగా. సముద్రం మీద నడవాలనుకున్నావు నాలాగా. ఎలాగా? సముద్రం మీద. ఎలాగా? నాలాగా. ఎట్లాగా? అలల మీద నడిచొచ్చాడు. నేనే భయపడకండి అని ప్రభు చెప్పారు. ఎవరూ అడగలేదు, కానీ సీమోనికి తొందర ఎక్కువ. నీవే అయితే, ఏమైతే? నీవే అయితే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడవాలి. ఏంటి అది? విన్నారా? ఇది సాహసం అంటే. అది పెద్ద సాహసం. విశ్వాసపు ప్రయాణం అనేది పెద్ద సాహసం. చూసే వాళ్ళకి అది ఆశ్చర్యం. మొత్తానికి మొదట్లో బాగా నడిచాడండి, బాగా నడిచాడు. కొంత దూరం వెళ్ళగానే సీమోన్ గారికి, పేతురు గారికి గాలి కనపడిందట. ఏం కనపడింది? గాలి కనపడగానే తపామని మునిగిపోతున్నాడు. అయ్యా మునిగిపోతున్నాను బాబు, అయ్యా మునిగిపోతున్నాను. చెయ్యి పట్టుకుని గుంజి లేపి నిలబెట్టి, రేయ్ అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డావు? ఆ మాట చదువుతారా? ఇంకా తీయలేదా? త్వరగా లూకాసు వార్తలోనే అన్యాయం చెప్తాడుగా. స్తోత్రం. దొరకలేదా? 4వ అధ్యాయం 31వ వాక్యం చదువుతాం. 30 నుంచి చదవాలి. అరే ఆగా 28 నుంచి చదవండి. 28 నుంచి చదవండి. ప్రభువా, ఏమంటాడు? అక్కడేమన్నాడు? నీ మాట చొప్పున వల వేస్తా అన్నాడు. వేసి విస్తారమైన చేపలు పట్టగలిగాడు. ఇక్కడ కొంతకాలం యేసు ప్రభుతో నడిచాడు. నడిచిన తరువాత ఒక అనుభవం, నీళ్ల మీద నడిచొచ్చటానికి నీవే అయితే నాకు కూడా పర్మిషన్ ఇవ్వు, నేను కూడా నీలాగా నడవాలనుకుంటున్నా. లోకానికి విరుద్ధమైన నడక, లోకము ఆశ్చర్యపడే నడత. విశ్వాసపు యాత్ర అంటే లోకమంతా ఆశ్చర్యపడే యాత్ర అండి. విన్నారా? ప్రతి విషయంలో నాకు దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళకి కడుపు మండిపోతుంటుంది. మాకు లేడా దేవుడు అని అనుకుంటుంటారు. మీకు ఉన్నాడు లేదు నాకు నాకైతే ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నా పిల్లల పక్షంగా ఉన్నాడు, నా భర్త పక్షంగా ఉన్నాడు, నా ఆర్థిక పరిస్థితులు నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వు పలుకుతా ఉన్నావో, నువ్వు పలుకుతున్నప్పుడల్లా నీ దేవుడు నీతోనే ఉన్నాడు. నీ నోట పలుకుతున్న ప్రతి మాట ఆయన వింటాడు. సిమోన్ అంటాడు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి ఆమె కమాన్ రమ్మనగానే స్తోత్రం. నీళ్ల మీద యేసు వలె నడిచాడు. కానీ అది కదా, మధ్యలో ఏం చూశాడు? మీకు ఎప్పుడైనా కనబడితే నాకు తర్వాత వచ్చి చెప్పండి. నాకు తెలిసి ఎవడు గాలి చూడడం. మరి సీమోనికి ఎలా కనపడింది? చెట్టు మీద దెయ్యం అని ఎప్పుడో నేర్పితే, ఈ చింత చెట్ల కింద రాత్రిపూట కానీ ఎవరైనా వెళ్తారేమో నన్ను అడగండి.
వెళ్ళరు. ఎందుకు? చిన్నప్పటి నుంచి నేర్పారు కదా, చెట్టు మీద దెయ్యం, చెట్టు మీద దెయ్యం, అయ్యి బాబు ఎందుకు వచ్చిన కూడా చెట్టుకు చూడకూడదు అని ఫిక్స్ అయిపోయామండి. విన్నారండి? అలాగే ఈ సీమోనికి మరి వాళ్ళ నాన్న, రే సముద్రం మీద దెయ్యాలు తిరుగుతాయి రోయ్, ఏం చెప్పాడు చిన్నప్పుడు? చచ్చిపోయిన సముద్రాల్లో మునిగిపోయిన వాళ్ళు అందరూ దెయ్యాలే తిరుగుతారు రోయ్, రాత్రిపూటకు జాగ్రత్త, అటు ఇటు చూడకు రోయ్ అని చెప్పాడు వాళ్ళ నాన్న. అవి గుర్తొచ్చి, ఎప్పుడు గుర్తు రావాలి? ప్రభు అక్కడ ఎదురు కనబడుతుండే, ప్రభు చెప్పినట్లుగా ఆయన నడిచినట్టుగా నడుస్తుండే. ఇప్పుడు ఏం గుర్తు రాకూడదు అసలు? త్వరగా వెళ్ళిపోయి ప్రభుని పట్టుకోవాలా? మరి ఎందుకు గుర్తు వచ్చినాయి? గాలి, రే కొడుకా గాలి తిరుగుతురా, సముద్రం మీద తిరుగుతుంటేరా, తెల్లగా బట్టలు వేసుకుని జుట్టు ఇరుగు పోసుకుని అంటేరా అని చిన్నప్పుడు చెప్పాడు వాళ్ళ నాన్న. ఓ అమ్మో, ఇప్పుడు కానీ ఏదన్నా దెయ్యం వచ్చిందని పట్టుకుంటుందేమో. ఎప్పుడు గుర్తొచ్చింది? ఎదురుగా ప్రభువుని పెట్టుకుని కూడా, ప్రభుతో నడుస్తూ కూడా, ఏ మనుషుడికి దొరకని ఆధిక్యత నేల మీద యేసులాగా నడుస్తున్న ఆ క్షణంలో ఈ గుర్తు రావటం ఏంటి? సొదొమ మండిపోతూ కేకలు పెడుతూ ఉంటే వెనకకి తిరగొద్దు, నాశనం అయిపోతావని హెచ్చరిక వినబడుతున్నా కూడా ఎటు చూసింది? ఏం గుర్తొచ్చింది? చరిత్ర చెప్తున్నది సంగతి ఏంటి? ఇంతగా ఎదిగావు, ఇంతగా బలపడ్డావు, ఇంతగా కార్యాలు చూసి కూడా నా వల్ల కాదంటావే, నేను చేయలేనంటావే, నేను మార్చలేనంటావే. అపవిశ్వాసం, అవిశ్వాసాన్ని పలకండి. విన్నారండి? అవిశ్వాసానికి చోటు ఇవ్వకండి. ప్రభు అంటారు, అల్ప విశ్వాసి. ఆమె ఎందుకు సందేహపడ్డావు? సందేహం అనేది నిన్ను ముంచుతుంది, విశ్వాసం అనేది నిన్ను నిలబెడుతుంది. ఎలాగంటే ప్రకృతికి అతీతమైన నడకది. స్తోత్రం. పంచభూతాలని స్వాధీనపరుచుకోగలిగిన శక్తి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు, అయినా అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు, హల్లెలూయా, అతడు ప్రార్థన చేస్తే మేఘం మూయబడింది, అతను ప్రార్థన చేస్తే మేఘం తెరవబడింది. ప్రకృతి మీద జయం, పంచభూతాల మీద శక్తి కలిగింది నీ భక్తి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ ప్రయత్నాన్ని, నీ కార్యాన్ని నెలలో ఆయన సఫలపరచాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్న నెల ఈ నెల. అందుకని నా మాట ఏనండి, కార్యము ప్రయత్నం రెండు మానవత్వం. విసుగక నిత్యం మీరేం చేయాలా? దేవుణ్ణి అడగండి. ఏవేవి మీకు దయచేయబడినో అవన్నీ తెలుసుకోవటానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? లౌకిక. చదవాలి, ఒక్క మాట చదవడం ముగిస్తున్నాను. దేవుడు మనకేమేమి దయచేసునో ఆమె, ఇదిగో ఈ అనుభవం మీకు కావాలి. ఎవరో నీకు చెప్పడం కాదు, ఎవరో నీకు దర్శనం చెప్పడం కాదు, నీకు ఈ అనుభవం ఉండాలి. దేవుని వలన మీకు దయ చెయ్యబడినవి తెలుసుకొనుటకు లౌకిక ఆత్మను కాక, అండర్లైన్, ఏం పొందాలి? ప్రియులారా, మీకు దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు రివీల్ చేస్తాడు. ఖచ్చితంగా మీరు అనుభవంలోకి రావాలి. ఈ శుభవేళ చెప్పే ఒకే ఒక్క మాట, మూలవాక్యం చదివి ముగిద్దాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ, హల్లెలూయా, నీవు చేసే ప్రయత్నాలన్నింటిలో ఈ నెలలో, మే నెలలో నా దేవుని కరుణాహస్తం నీకు సహాయం చేయనుగాక. నీ కార్యాలన్నింటిలో, నీ ప్రయత్నాలన్నింటిలో నా దేవుని హస్తం మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్.